మైక్రోసాఫ్ట్ వాళ్ళు చేసిన ఒక స్టడీ ఏం చెప్తుందంటే కోపైలట్ ని యూజర్స్ మేజర్ గా హెల్త్ అండ్ రిలేషన్షిప్ అడ్వైస్ కి వాడుతున్నారు అని చెప్తున్నారు. వీళ్ళు జనవరి నుంచి సెప్టెంబర్ 2025 దాకా జరిగిన కాన్వర్జేషన్స్ లో అనానిమస్ గా తీసుకొని 37.5 బిలియన్ కాన్వర్జేషన్స్ దగ్గర దగ్గర తీసుకొని మేజర్ గా అందరూ వాడుతుంది హెల్త్ కి, రిలేషన్షిప్స్ కి అండ్ లైఫ్ డెసిషన్స్ కి, వీటికి వాడుతున్నారు అడ్వైజ్ల కోసము అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే జనవరిలో మేజర్ గా హెల్త్ రిలేటెడ్ డిస్కషన్స్ జరిగాయి అండ్ ఫిబ్రవరిలో మేజర్ స్పైక్స్ వచ్చి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, రిలేషన్షిప్ అండ్ రొమాంటిక్ డెసిషన్స్ కి సంబంధించి మా క్వెరీస్ వచ్చాయని చెప్తున్నారు. అండ్ ఈ రీసెర్చ్ ఇంకా ఏం చెప్తుందంటే హౌ యూజర్స్ యూజ్ కోపైలట్ ఆన్ మొబైల్, డెస్క్టాప్ రెండింటిలో డిఫరెంట్ గా ఉంటుంది ద వే దట్ దే ఆర్ యూజింగ్ దట్ అని చెప్పేది. డెస్క్టాప్ మీద వాడేదేమో ఇదొక ఏఐ టూల్ కింద వీళ్ళు యూజ్ చేస్తున్నారు, వేరాస్ మొబైల్లో యూజ్ చేసేది ఒక కాన్వర్జేషనల్ ఫ్రెండ్ లాగా, ఒక అసిస్టెంట్ లాగా, ఒక అడ్వైస్ ఇచ్చే వాళ్ళలాగా వాడుతున్నారు అని చెప్తున్నారు. ఎర్లీ మార్నింగ్స్ వచ్చేసి ఈ క్వెరీ టైమింగ్స్ ఫిలసాఫికల్ గా, రిలీజియస్ గా ఇట్లాంటి క్వెరీస్ ఏమో నైట్ అయ్యేసరికి మిడ్ నైట్ లో చాట్ అవుతున్నాయి ఎక్కువ. అండ్ కమ్యూటింగ్ టైమ్ లో ఉన్నప్పుడు ట్రావెల్ రిలేటెడ్ క్వెరీస్ వస్తున్నాయి ఎక్కువ. సో వీళ్ళు ఇంతమందిని స్టడీ చేసి లైక్ కమ్యూటింగ్ టైం కావచ్చు, మార్నింగ్ టైం ఇది, సాయంత్రం టైం ఇది అని చెప్పి ఇది అంటున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లైక్ దీన్ని ఒక అడ్వైస్ కింద తీసుకొని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడం అనేది రాంగ్. ఇది దానికి కాదు డిజైన్ చేసింది అసలు కోపైలట్ గానీ ఎనీ ఏఐ అసిస్టెంట్ అనేది. సో వీ హ్యావ్ టు మెచ్యూర్. ఇక్కడ కూడా ఒక లైఫ్ లో ఒకరికి హెల్ప్ అయింది, ఇంకొకరికి హెల్ప్ అవ్వలేదు. సో ఎమోషనల్ డెసిషన్, సంథింగ్ అడ్వైస్, లైఫ్ అడ్వైసెస్ ఇట్లాంటి వాటికి మాత్రం మీరు ఓన్లీ దీని మీద డిపెండ్ అయ్యి మాత్రం వెళ్ళొద్దు అని చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ కరెక్ట్. ఏఐ అనేది ఏదో సినారియో తీసుకొని సంథింగ్ ఒక 10 సినారియోస్ ఉంటే ఒకదానికి స్కోర్ ఎక్కువ ఉంటుంది, అదే సొల్యూషన్ లా రావచ్చు మనకే అది ఆపోజిట్ కావచ్చు. సో మీ మెదడు చెప్పిందే వినండి అండ్ మనుషులతో మాట్లాడండి. ఇట్లాంటి వాటిల్లో డాక్టర్స్ వెళ్ళి కలవండి, కానీ డైరెక్ట్ గా సిస్టమ్ నో ఏఐనో అడిగి డెసిషన్స్ తీసుకోవద్దు. ఇఫ్ ఇట్ వర్క్ దట్ ఈస్ గుడ్, కానీ వర్క్ అవ్వకపోతే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటే బీ కేర్ఫుల్. యూజ్ ఏఐ వితౌట్ స్విచ్చింగ్ ఆఫ్ యువర్ మైండ్. మైండ్ పెట్టే ఏఐ నుంచి సొల్యూషన్స్ తీసుకోండి ఎప్పుడైనా కానీ.